సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఒంగోలు బలరాం కాలనీలోని ఉషోదయ వృద్ధాశ్రమంలో నూతన వస్త్రాలు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ సత్తార్ను అభినందించారు. ఎన్డీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రకాశ్ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ సత్తార్ మాట్లాడుతూ, దేశంలో ఎన్నో పార్టీలు ఉన్నప్పటికీ గుర్తింపు పొందిన అతి తక్కువ పార్టీలలో సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఒకటని, తక్కువ కాలంలో దేశవ్యాప్తంగా ప్రజలు ఆశీర్వదించారని చెప్పారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీపీఐ నిలబడి గట్టి పోటీ ఇస్తామని అన్నారు. ఈ సందర్భంగా పార్టీ జాతీయ నాయకులకు, రాష్ట్ర నాయకులకు, జిల్లా నాయకులకు, అసెంబ్లీ మరియు కార్యకర్తలకు అబ్దుల్ సత్తార్ శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు అబ్దుల్ సత్తార్. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిని, అలాగే ప్రకాశం జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా 15 సంవత్సరాలు పూర్తి చేసుకొని 16వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా మన ఒంగోలులోని బలరాం కాలనీ ఉషోదయ ఆశ్రమంలో మన వృద్ధులకు నూతన వస్త్రాలు, కండువాలు బహుకరించడం జరిగింది. అలాగే ఈ నిర్వాహకురాలు కోటమ్మ గారు సహకరించారు. వారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులకు ధన్యవాదాలు. సోదరులారా, సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా అనేది ఒక నిబద్ధత కలిగినటువంటి పార్టీ. భారతదేశంలో కొన్ని వేల పార్టీలు ఉన్నప్పటికీ ఐడెంటిఫై పార్టీలు అనగా గుర్తింపు పొందిన పార్టీలు ఉన్న దాంట్లో ఎస్డిపిఐ ఒకటి. ఈ మధ్యకాలంలోనే ఎస్డిపిఐ కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల్లో నిలబడడం జరిగింది, గట్టి పోటీ ఇవ్వడం జరిగింది, కొన్ని వేల ఓట్లు సంపాదించుకోవడం కూడా జరిగింది. సోదరులారా, ఈరోజు మనం కేంద్రంలో చూస్తే కేంద్ర విధానాలు అన్నీ బస్టు పట్టిపోయినాయి. అలాగే కేంద్రం కానీ సుప్రీంకోర్టు తీర్పులు కూడా చాలా ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ రాష్ట్రంలో జరిగే, కేంద్రంలో జరిగే అన్యాయాలను ప్రశ్నించడానికి ఏ ఒక్క పార్టీకి కూడా ధైర్యం లేకుండా పోయింది. ఎవరైనా ప్రశ్నిస్తే ఐడి, ఈటీ అనే అధికారులను పంపించి వారిని లొంగదీసుకుంటున్నారు. దీనికి ఏ పార్టీ కూడా ధైర్యంగా ఎదుర్కోలేకపోతుంది. అందుకనే ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఎస్డిపిఐ పార్టీ ఒకటి అవతరించింది. జూన్ 21వ తేదీ 2009వ సంవత్సరంలో ఈ పార్టీ ఆవిర్భవించింది. ఈ అతి తక్కువ కాలంలో భారతదేశం మొత్తం మీద మేము సార్వత్రిక ఎన్నికల్లో కానివ్వండి, స్థానిక ఎన్నికల్లో కానివ్వండి గట్టి పోటీ ఇచ్చాము, పోటీ ఇస్తూనే ఉన్నాము. ప్రజా సమస్యల మీద కూడా గళం విప్పుతున్నాము. అలాగే భారతదేశంలో 1600 చోట్ల మేము గ్రామ స్థాయిలో ఉన్నాము. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు రాజ్యాంగానికి అనుగుణంగా, రాజ్యాంగబద్ధంగా మేము ఓట్లను అడిగాము. ఓట్లు అడిగేటప్పుడు మేము ఎవరికి డబ్బులు ఇవ్వలేదు, మద్యం పంచలేదు, బీర్లు పంచలేదు. నిజాయితీ కలిగిన అమూల్యమైన ఓట్లు ప్రజలు మాకు వేసి ఆశీర్వదించారు. కాబట్టి ఇన్నాళ్ళు మేము ఈరోజు ప్రజలతో మమేకమై ఈ భారతదేశంలో ఒక ప్రత్యామ్నాయ పార్టీగా ఎదుగుతున్నాము. మన కళ్ళ ముందు ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్లు, అలాగే జడ్జీలు, కలెక్టర్లు ఎంతోమంది ఉద్యోగాలు రిజైన్ చేసి పార్టీలు పెట్టుకున్నారు. కానీ ఆ పార్టీలు, చాలా పార్టీలు కాలగర్భంలో కలిసిపోయాయి. పార్టీ పెట్టాలంటే ఒక క్రమశిక్షణ కలిగిన క్యాడర్ ఉండాలి. వారికి మనము సమాజ అవగాహన కల్పిస్తూ వాళ్ళకి శిక్షణ తరగతులు ఇవ్వాలి. ఇవేమీ లేకుండా ఇప్పుడు వచ్చిన పార్టీలన్నీ కులమతాల ఆధారంగానే పనిచేస్తున్నాయే తప్ప ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేశారు. కాబట్టి సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ముందు కూడా ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసి ప్రజల అభిమానాన్ని ఇంకా చూరగొంటామని ఆశిస్తూ, అలాగే రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా ఇంకా ఎక్కువ స్థానాల్లో పోటీ చేసి ప్రజల అభిమానాన్ని చూరగొంటామని తెలియజేసుకుంటూ,
అలాగే ఈ 16వ పార్టీ ఆవిర్భావ సందర్భంగా జాతీయ ఎస్డిపిఐ పార్టీ జాతీయ నాయకులకు, రాష్ట్ర నాయకులకు, జిల్లా నాయకులకు, అసెంబ్లీ నాయకులు, క్యాడర్లందరికీ శుభాకాంక్షలు తెలుసుకుంటున్నాను. జై ఎస్డిపిఐ, జై జై ఎస్డిపిఐ.